జగన్ సర్కార్లో మోసపోయినది మహిళలే. వైఎస్ఆర్ చేయూత పేరుతో మోసం చేశారు. క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం మహిళలు నానా ఇబ్బందులు పడ్డారు. సీఎం జగన్ కాదు, సైకో జగన్. ఎందులోనైనా అవినీతి చేయగల సత్తా జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. జగన్మోహన్ రెడ్డి అసమర్థుడని సొంత చెల్లి షర్మిల చెబుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దని మరో చెల్లి చెబుతుంది. దిశ చట్టం, దిశ యాప్ మహిళలకు రక్షణ కల్పించలేదు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడకపోతే జగన్కు నిద్ర రాదట. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కమిషనర్ చైర్మన్ రాజీనామా చేశారు. రిషికొండలో నిర్మాణాలను రహస్యంగా ఎందుకు ప్రారంభించారు? ఆర్కే బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాగే వైసీపీ బంగాళాఖాతంలో కొట్టుకుపోవాలి. కోడికత్తి లాగే సచివాలయం నమూనా ఉంది. విజన్ కోడికత్తి, విజన్ అక్రమాలు మాత్రమే ఉంటాయి. ₹10,000 ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోవడానికే అయిపోతుంది. ఇంక మిగిలిందంతా వాళ్ళకి ₹8,000 వాళ్ళకి మిగిలిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అంటే ఇతగాడు చేస్తున్న మోసం గురించి నేను మాట్లాడుతున్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, సుమారుగా మనకి ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇచ్చేదే కొంచెం, అందులో మళ్ళీ ట్విస్టులు. ఏంటా ట్విస్ట్? నువ్వు ఇచ్చిన ఈ తీసుకున్న ఈ ₹18,500 పాపానికి నువ్వు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి నోరు మూసుకొని రావాలి. వాలంటీర్ ఏం చెప్తే అది చేయాలి. లేకపోతే నీ సంక్షేమం కట్ అంటాడు. నీకు ఇచ్చే ₹18,500 కట్ అంటాడు వాలంటీర్. అంటే సంక్షేమం పేరుతో దోపిడీ చేసి, పైగా ఈ మధ్య కాలంలో చేయూత నుంచి 3 లక్షల మంది, 4 లక్షల మంది స్వయం ఉపాధి పొందుతున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే, జనరిక్ మెడికల్ షాప్స్ అని చెప్పి పెట్టి రెగ్యులర్గా, కానీ ఇంకో మార్కులు ఏదో సంథింగ్ మార్కులు అని పెట్టి జగనన్న మార్కులు, ఆ జగనన్న మార్కుల్లోని వీళ్ళ చేత షాపులు పెట్టించి, ఆ షాపుల్లో రెగ్యులర్గా బయట ఉన్న రేట్ల కన్నా ఎక్కువ రేట్లలో జగనన్న మార్కుల్లో అమ్మించి, అది కూడా బలవంతంగా అమ్మిస్తున్నారు, కొనిపిస్తున్నారు. ఇది వీళ్ళ తాలూకా వ్యాపారం. ఇంకోటి ఏంటి, పాలు మేము ఇన్ని గేదెలు కొనుక్కున్నారు, ఇన్ని మేకలు కొనుక్కున్నారు, ఇన్ని గొర్రెలు కొనుక్కున్నారు అంటారు, ఇన్ని ఆవులు కొనుక్కున్నారు అంటారు. ఆవులు కొనుక్కొని వీళ్ళు మేత మేయించుకొని తీసుకొచ్చిన తర్వాత ఆ వచ్చిన పాలను కూడా నువ్వు అమ్ములోడికే అమ్మాలి. అది కూడా రిస్ట్రిక్షనే, అక్కడ కూడా వ్యాపారమే. అంటే చాలామంది అంటుంటారు, ఇసుకలోంచి తైలం పెండగలిగే సత్తా అప్పుడెప్పుడో కర్ణుడికి ఉండేదంట. కానీ ఎందులోనైనా అవినీతి చేయగలిగే సత్తా ఈ జగన్మోహన్ రెడ్డికే ఉంది. అది ఇతగాడి తాలూకా స్టోరీ. ఇతగాడు ఈరోజు మాట్లాడుతున్నాడు, వ్యాపారాలు చేయూతను పెట్టి వ్యాపార నిమిత్తం ఓవరాల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తన తాలూకా చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇదన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు దాన్ని మళ్ళా పైగా ఈరోజు మాటల సందర్భంలో చెప్తాడు, రేపు మహిళా దినోత్సవం కాబట్టి నేను ఈరోజు చేయూత ఇస్తున్నాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అని మాట్లాడాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, అసలు మహిళా దినోత్సవం, మహిళ అన్న పదాలు నీ నోటి నుంచి వస్తుంటే పెద్ద బూతుల్లా వినిపిస్తున్నాయి. మహిళా సంక్షేమం గురించి కానీ, మహిళా సంక్షేమం అని కానీ, మహిళా సాధికారత అని కానీ, లేకపోతే నా అక్క చెల్లెములు, ఈ పదాలు వింటా ఉంటే లిటరల్లీ మేమైతే బూతులు విన్నామా అన్న ఆలోచన అయితే మా అందరికీ వస్తుంది. ఎందుకనంటే, పిన్నమ్మ తాలిబొట్టును తెంచేసిన వాడిని రక్షించాలనుకొని సిబిఐ ఎంక్వైరీకి కూడా వెళ్లకుండా, సిబిఐ ఎంక్వైరీని కూడా దాటవేస్తూ, ఈరోజు సొంత బాబాయిని హత్య చేసిన వాడిని వెనకాతలు వేసుకొని తిరుగుతున్న నువ్వు ఈరోజు మహిళా సాధికార గురించి మాట్లాడుతున్నావు. నీ వల్ల నట్టేట మునిగిపోయి, నట్టేట మోసం చేయబడి, కనీసం ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆస్తిలో సమాన వాటా హక్కు అన్న హక్కును కూడా పొందలేక, నిన్ను ఆస్తి అడిగిన పాపానికి నువ్వు మెడబెట్టుకుని బయటికి గెంటేస్తే, ఈరోజు ఆవిడ మేల్కొని నువ్వు చేస్తున్న అఘాయిత్యాలని, నువ్వు చేస్తున్న అక్రమాలని, నువ్వు చేస్తున్న అక్రమ పరిపాలన గురించి 4 వీధులు ఏదో కాలికి బలపం చుట్టుకొని తిరిగినట్టుగా ప్రతి చోటకి వెళ్ళి నువ్వు అసమర్థుడివి, నీ అసమర్థుడివి అని మాట్లాడుతుంది ఎవరో కాదు, నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి. నీ చెల్లికే న్యాయం జరగలేదని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి, నీ చెల్లికే నువ్వు చేస్తున్న పరిపాలన నచ్చక బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఇంతమంది అక్క చెల్లెళ్ళకి ఎలా నచ్చేస్తావు అనుకున్నావు? ఈరోజు సాక్షాత్తు నీ చెల్లిని బయటకు వచ్చి, జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని మోసం చేశాడు, నిరుద్యోగ యువత అంతటినీ కూడా
భ్రష్టు పట్టించాడు, నిరుద్యోగ యువత తరపున నేను పోరాటం చేస్తానని చెప్పి ఒక పార్టీ అధ్యక్షురాలిగా సొంత నీ చెల్లి రోడ్డు మీదకి వస్తే సొంత చెల్లిని కూడా పోలీసుల చేత అరెస్ట్ చేయించిన గనుడివి నువ్వు మమ్మల్ని రక్షించేస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంటే మేము నమ్ముతాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల మధ్య పొత్తులు, నేతల జంపింగ్లతో ఏపీ రాజకీయం ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఇదే సమయంలో పార్టీలకు చెందిన నేతలే కాకుండా కుల సంఘాలకు చెందిన నేతలు సైతం ఆయా పార్టీల అధినేతలపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్యలను ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ముద్రగడ, హరిరామ జోగయ్యలు టార్గెట్గా సంచలన కామెంట్స్ చేశారు. మొన్నటిదాకా నాకు అలా చేయి, ఇలా చేయి అని చాలా మంది సలహాలు ఇచ్చారు. నాకు సీట్లు తీసుకోవడం, ఇవ్వడం తెలియదా? నాకు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు వైసీపీలోకి వెళుతున్నారు. కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడితే పద్ధతిగా మాట్లాడండి అంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. అంటే అన్ని రకాలుగా పాడు చేసి చంపేశారు ఆ బిడ్డను. కళ్ళ ముందు నేను ఓడిపోయి ఇక్కడ కూర్చుంటే ఆ తల్లి వచ్చి నా బిడ్డ చనిపోయిందని ఏడుస్తూ ఉంటే నాకు కడుపు బాధ ఉండలు చుట్టుకుపోయింది. నా కడుపు ఒక తల్లి పడ్డ బాధకి. నేనా ఓడిపోయి ఉన్నా. ఇదే చెప్పింది, అన్న రాయలసీమలో మేము బతకలేకపోతున్నామన్నా, బలం ఉంటే తప్ప బలం ఉన్నోడితే రాజ్యం అన్న. మాలాంటి సగటు మనుషులకి బలం లేదన్నా. నా బిడ్డని చెరిచి చంపేస్తే దిక్కు లేదన్నా మాకు. నేను చెప్పాను, తల్లి నేను ఓడిపోయి ఉన్నాను, ఆయనకేమో 151 సీట్లు ఇచ్చారు ప్రజలు, నేనేం చేయాలో తెలియట్లేదంటే, నువ్వు నిలబడన్నా, నువ్వు వస్తే నువ్వు న్యాయం జరుగుద్దన్నా. నా దగ్గర ఏ బలం ఉంది తల్లి, ఓడిపోయినోడిని బలం లేదన్నా, నువ్వు రా అన్నా, నాకు అండగా నిలబడన్నా అంటే నిజంగా నిస్సహాయంగా ఉండిపోయి ఏమి చేయాలో తెలియక మా రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారికి చెప్పి మనం చేయగలిగేది ఈ రోజున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి, అన్యాయం జరిగింది ప్రజలకు తెలియచేయండి అంటే ఆ రోజు నేను చేయగలిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే రాయలసీమలో పోరాటం చేస్తే ఎంత కదిలొస్తారని చెప్పడానికి నిదర్శనంగా కోసం చెప్తున్నాను ఈ సంఘటన. ఒక 2.5 నెలల తర్వాత ఆ తల్లి పడ్డ ఏడుపు నన్ను ఎప్పుడు కదిలించేసేది. నేనేం చెప్పానంటే, నాకు ఆ తల్లి 14 ఏళ్ల బిడ్డను కోల్పోయిన తల్లి దివ్యాంగురాలు. మళ్ళీ తను కర్నూలుకి నేను వస్తానని చెప్పండి, ఇది దేశం అంతా తెలియాలి ఈ బిడ్డ జరిగిన అన్యాయం అంటే. పోలీసులు కేసులు తీసుకోవట్లా, ఏదన్నా ఏదైతే వేటాడబడుతున్నాయో అవి వెనక్కి తిరిగినాయి అంటే వేటాడబడుతున్న క్రూర మృగాలు కూడా పారిపోయే అంత గొప్ప నేలది, చదువుల నేలది. కోస్తా ప్రాంతానికంటే కూడా హైయెస్ట్, అత్యధికంగా పంట పండే నేలది ఒకప్పుడు. మనకి మిగతా నేల కర్ణాటకకి వెళ్ళక ముందు అలాంటి గొప్ప నేల ఈ రోజున ప్రతి ఊర్లో, ప్రతి నియోజకవర్గంలో కొద్ది మంది చేతుల్లో కబంధ హస్తాలు ఇరుక్కుపోయాను. మన కొట్టే సాయిని శ్రీకాళహస్తిలో ఆ ఎవరు చెంపదెబ్బ కొడితే నాకు చాలా కదిలిపోయింది. నిరసనకు కూడా మీకు చెప్పడానికి వీలు లేదంటే నేను ఢిల్లీకి వచ్చాను. వచ్చి నాకు ఒకటే అనిపించింది, ఇక్కడ కొట్టే సాయి లాంటి నిలబడే వాళ్ళకి ధైర్యం చెప్పాలి, ఇక్కడ నేను రావాలి, అందుకని వచ్చిన రోజున. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనందరం సమిష్టిగా ఆలోచించకపోతే కొంతమంది చేతిలోకి అధికారం ఉండిపోద్ది. మనలో మనం కొట్టుకుంటూ ఉన్నాం, మనలో మనం విడిపోతూ ఉన్నాం. నాయకుడు ఎవరని కాదు, మన సమూహానికి పనిచేసేవాడా కాదా, రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేసేవాడా కాదా, అదే చూడండి. నేనైతే ఎక్కడికి పారిపోను. నిన్న రాత్రి కూడా నేను పనిచేసే స్టాఫ్ కింద పోలీసులు వచ్చి, ఇక్కడ మనం కొంచెం రెంట్కి తీసుకుంటే బిల్డింగ్లు, పోలీసులు వచ్చి మన దగ్గర పనిచేసే స్టాఫ్ని భయపెట్టే స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు. జగన్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను,
జగన్ ఇది 2009 కాదు జగన్, ఇది 2024 మర్చిపోయి. మీకు చెప్తున్నాను, ముఖ్యంగా మీరందరూ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి చెప్తున్నా, నేను ప్రాణాలకు తెగించి వచ్చాను రాజకీయాల్లోకి. నేను భయపడ్డా. నేను రౌడిజంకి, గుండాలకి, దాష్టీకాలు చేసే వాళ్ళకి నేను భయపడే వ్యక్తిని కాదు. కాకపోతే మూర్ఖంగా వెళ్ళిపోయి, ఏ వ్యూహం లేకుండా వెళ్ళిపోయి ప్రాణాలు అర్పించుకున్న అజ్ఞానిని కూడా కాదు. మూర్ఖంగా వెళ్ళిపోయి, మొండి పట్టుతో వెళ్ళిపోయి గొడవ పెట్టుకోవడం కాదు, వ్యూహంతో గొడవ పెట్టుకోవాలి. మీరు కలిసికట్టుగా గొడవ పెట్టుకోవాలి, సమిష్టిగా గొడవ పెట్టుకోవాలి. మనల్ని తన్ని తగలేసే వాళ్ళని బయటికి తగలేసే వరకు మనం పోరాడాలి. మన దగ్గరికి వచ్చి చెప్పొద్దు, ఈయన ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే. నిజంగా వైసీపీ ప్రజాస్వామ్య. ఎస్ఐ గారు వచ్చారమ్మా, ఇంక ఇద్దరు సివిల్లో వచ్చారు. వచ్చి గేట్ దగ్గర మేము గేట్ వేసుకుని నిద్రపోతున్నాం. అయితే ఇక మా నాన్నోళ్ళు గురించి నేను బయటకు వచ్చాను. బయటకు వస్తే ఈ లోపు ఈయన ఇక్కడ ఉన్నారు. ఏంటి సార్ వచ్చారని అడిగితే మామూలుగా వచ్చి నువ్వు గేట్ దిగి అన్నారు. రఫ్గా మాట్లాడారు, గేట్ దిగి అని. ఏంటి సార్ చెప్పండి సార్ ఏంటంటే తీరా నలవడగా అని ఒకసారి అన్నారు. సార్ ఏంటి సార్ అలా అంటారు అంటే మా సార్కి మేము చెప్తాం, ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్, కొద్దిగా ఒకసారి చెప్తాము మా బిల్డింగ్ సార్కి, మమ్మల్ని పెట్టిన సార్ కానీ చెప్పాము. చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేదానికి వెళ్తే నేను అంతలోకి మా మదర్ గారు ఇక్కడ ఉంటే ఒకళ్ళు గేట్ దూకి ఇంకోళ్ళు మామూలుగా తోసుకుని వచ్చి లోనికి వచ్చి నా మొబైల్ లాగేసుకుని నన్ను మెడబెట్టుకుని పైకి తీసుకెళ్తే 102లో ఏదో దాని గురించి వచ్చారు వాళ్ళు. అయితే 102ది ఏంటంటే అక్కడ తీయమంటే దాంట్లో తాళాలు లేవు మా దగ్గర అయితే తాళాలు లేవు. అవి లేవు సార్, 101లో ఉన్నారు మా సార్ వాళ్ళతో మాట్లాడుకున్నంటే మా సార్ వాళ్ళని పిలిపించాము. ఇక అందరూ అక్కడ మాట్లాడుకున్నారు సార్, మిగతా వాళ్ళందరూ అక్కడ వచ్చేసారు. దేనికోసం వచ్చారని చెప్పారా? వాళ్ళు చెప్పడం అంటే దేనికోసం అంటే పైకి వచ్చి కింద ఏమో మాకేం చెప్పలేదమ్మా, ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు. పైకి వచ్చిన తర్వాత వేరే విధంగా మాట్లాడారు సార్ వాళ్ళు. ఏంటంటే ఏదో గంజాయి అయ్యి ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అని వాళ్ళకి ఫోన్ వచ్చింది అని వచ్చారని చెప్పారు సార్ వాళ్ళతో. జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉంటారా? అవును సార్, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ కోసం అని చెప్పి వచ్చారా, లేదంటే 101 రూమ్ నెంబర్లో ఎవరు ఉంటారు? 102లో మామూలుగా సార్ వాళ్ళు వీళ్ళు ఉంటారు సార్. ఏ సార్ వాళ్ళు? మామూలుగా మీడియా సార్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, మీడియా వాళ్ళు వీళ్ళు ఉంటారు. అదే మరి ఆ రూమ్ని తీయమన్నారు. నా దగ్గర అయితే తాళాలు లేవు, కీస్ లేవు అని చెప్పేసాం. ఎందుకంటే సార్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు, మన దగ్గర ఏమి లేవు. మీ అమ్మగారు ఇందాక చెప్పారు గన్ను అవన్నీ చూసి భయపడ్డాను. అమ్మగారికి అంటే నేను వెళ్ళి మొబైల్ ఫోన్ చేసేలోపు వీళ్ళు ఏంటంటే అవన్నీ చూపించి బెదిరించి ఆ గోడ దూకేసి వాళ్ళు వచ్చేసారు. నేను ఫోన్ మళ్ళీ నా ఫోన్ ఒకరు సివిల్లో వచ్చిన ఆయన లాగేసుకున్నారు. సరే, అంటే అందరూ యూనిఫామ్ లో వచ్చారా లేదంటే? సిఏ గారు ఎస్ఐ గారు యూనిఫామ్ లో వచ్చారు సార్, ఇంకొక ఇద్దరు సివిల్లో వచ్చారు. మొత్తం ఎంతమంది వచ్చారు? మొత్తం 4 వచ్చారండి. ఓకే. మేము పోలీసు వాళ్ళం, ఈ వాడకట్టు సీ అయినట్టే నాకు తెలియదు సార్, నాకు అవన్నీ ఏమీ తెలియదు. ఏదో ఉంటున్నాం కానీ మాకు అవన్నీ అసలు తెలియదు, ఎవరెవరు అనేది కూడా మాకు తెలియదు ఇంతవరకు. ఒక్క నిమిషం ఆగండి సార్, మా సార్కి చేస్తాం, మాకు తెలియదు ఎవరు వచ్చేది ఎవరు వెళ్ళేది, మాకు అసలు అవన్నీ తెలియదు. ఒక్క నిమిషం అంటే అలా కాదు, నువ్వు గేట్ తెస్తావా లేదా అన్నారు. గేట్ నేను తీయలేను సార్, నా చేయి నొప్పిగా ఉందన్న. ఒక ఆయన గేట్ దూకేశాడు, ఒక ఆయన ఏమో ఇక తట్టిన ముగ్గురేమో నెట్టుకుంటా పరిగెత్తుకుంటే వెళ్ళి మా అబ్బాయి ఫోన్ లాక్కొని ఇలాగా భుజం పట్టుకుని ఇలా పెట్టి ఈడ్చుకుంటా పైకి తీసుకెళ్లారు. అదేనంటే ఆడ మనిషి సూర్చుపురం దొంగలు భార్యలు దొంగతనం చేసుకొస్తే దొంగలు దాచినట్టు అడ్డుపడుతున్నావు నువ్వు అని నన్ను అడిగారు. నన్ను ఆయన సిఐ గారంట, ఆయన నన్ను ఆ మాట అడిగారు. దొంగలు తీసుకొస్తే వాళ్ళ భార్యలాగా ఆడవాళ్ళలాగా అడ్డుపడుతున్నావు, మేము చెక్ చేసుకుంటామంటే కాదు సార్ ఒక్క నిమిషం ఆగండి అన్నా కూడా వెళ్ళలేదు.
ఎందుకంటే మాకు మా సార్ల నుంచి మాట వస్తుందేమోనని మేము చెప్పాం సార్. వాళ్ళు ఎవరన్నా కానీ మాకు అవన్నీ తెలియదు. ఒక్క నిమిషం పైకి తీసుకెళ్లిన తర్వాత నన్ను లాక్కుని పైకి తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు 102 తాళం తీయమన్నారు నన్ను. లేదు సార్ అన్న. అందులోకి వాళ్ళు హార్డ్ డిస్క్ గురించి ఏదో మాట్లాడుకున్నారు సారోళ్ళు, వచ్చిన సారోళ్ళు. ఇద్దరేమో పోలీస్ డ్రెస్సులు వచ్చారు, ఇద్దరేమో సివిల్ డ్రెస్సులు వచ్చారు. వాళ్ళు ఏదో హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుకుని ఈ రూమ్ తీయమంటే మా దగ్గర కీస్ లేవు, మా సారోళ్ళ దగ్గర ఉన్నాయి. 101లో మా సారోళ్ళు ఉన్నారని సారోళ్ళని డోర్ కొట్టి సారోళ్ళని పిలిపించాము. ఈలోపు సారోళ్ళు వచ్చారు, అందరూ వచ్చి మాట్లాడారు. అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారు. అందరినీ ఏ కెమెరామెన్ ఎక్కడ అయింది వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఏమని చెప్పారమ్మా? అంటే కింద వచ్చేపాటికేమో మాకేమి ఇన్ఫర్మేషన్ ఏమి చెప్పలేదండి. మామూలుగా డైరెక్టర్కి వచ్చి దుర్భాషలు ఆడారు, మాకేమి చెప్పలేదు. పైకి వచ్చి సారాలను ఎంక్వైరీ చేసేటప్పుడు ఇక్కడ ఏదో గంజాయి జరుగుతుంది, మాకు కంప్లైంట్ వచ్చింది, అందుకే మేము వచ్చామని పైకి వచ్చి. జనసేన సిబ్బంది ఉంటున్న రూములు బట్టి ఎతికారా? మిగతా రూములన్నీ సెర్చ్ చేశారా? ఆ సిబ్బంది ఉన్న రూములు మొత్తం అన్నిటిలో సిబ్బంది ఉన్నారు సార్. మొత్తం అన్ని సెర్చ్ చేయాలని వచ్చారు. ఈ లోపు మా సార్ వాళ్ళందరూ రాగానే వాళ్ళు వెన్ను తిరిగారు సార్. ఇలా రాత్రిపూట ఇలా వచ్చి చేయడానికి అదేనండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయపెట్టి భయభ్రాంతం చేసి ఈ రోజున మీకు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్, ఫోటోగ్రాఫర్స్, సెక్యూరిటీ చక్కగా ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటుంటే, అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి, మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు. అంటే ఏమనుకుంటున్నారు, అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసుల్ని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంది? మేమైతే చెప్తా ఉన్నాం, దేనికి దడవాల్సిన అవసరం లేదు. నేను నిజాయితీగా, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరు చూసి మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు. ఇది మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మంగళగిరి నుంచి. ఇది అంటే అంటే సందేశం ఏంటంటే, రాష్ట్ర నాయకులు అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీని, అంటే మీరు సెక్యూరిటీ కానీ లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు. మరి మీరు ఏమి సందేశం, వాళ్ళు సెక్యూరిటీ గార్డులు వాళ్ళని మెడపట్టుకొని ఆడవాళ్ళని చూడుకోకుండా మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ మీరు చేస్తా ఉన్నారు ఇక్కడ. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాం, ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం. మా జనసేన పార్టీ మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అన్నమాట దీన్ని. ఆగమన్నారు, అందుకే ఆగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారిని నిర్ణయించడం జరిగింది. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు ప్రముఖ క్యాన్సర్ సర్జన్. ఆయన వారు అంటే మచిలీపట్నానికి వారికి ఉన్నటువంటి సంబంధం. వారి తండ్రి గారు కూడా అవినిగడ్డకి 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా, సింహాద్రి సత్యనారాయణ గారు అని చెప్పని 1985, 89, 94 ఈ 3 టర్ములు కూడా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారి తండ్రి గారు సింహాద్రి సత్యనారాయణ గారు శాసనసభ్యులుగా, అలాగే 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవిభాజ్య రాష్ట్ర మంత్రిగా ఎన్టీ రామారావు గారితోనూ తర్వాత కూడా ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. అలాగే వీరు మచిలీపట్నంలో జన్మించి స్కూల్ విద్య అంతా కూడా, అంటే పాఠశాల విద్య అంతా కూడా అవనిగడ్డలోను, అట్లాగే ఇంటర్మీడియట్ విద్య మచిలీపట్నం నేషనల్ కాలేజీలో కూడా
ఇంటర్మీడియట్ మచిలీపట్నంలో చదువుకుని తర్వాత వైద్య విద్యను అభ్యసించి సర్జన్గా, ఆ తర్వాత క్యాన్సర్ సర్జన్గా 1988 సంవత్సరం నుంచి కూడా ఆయన క్యాన్సర్ వైద్య నిపుణుడిగా సేవలు ప్రారంభించి ఇప్పటికి దాదాపుగా 35 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే పేరుగాంచినటువంటి ఆంకాలజీ సర్జన్గా ఎంతో మందికి సేవలు అందించడం. రెండవది, ఆయన వారి తండ్రి గారు ఎన్టీ రామారావు గారితో సహచరుడిగా ఉన్నప్పటికీ కూడా క్యాన్సర్ వైద్య నిపుణుడిగా ఎల్లలు లేనటువంటి సేవలు అందించడం. మేమందరం కూడా కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, కానీ మా ఊరు నుంచి ఏ పేషెంట్ ఉన్నా వారికి ఫోన్ చేసి రిఫర్ చేయటం. వారు అంతే మాతో ఎక్కడో కూడా వీళ్ళ పార్టీ వేరు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, కానీ మా నాన్నగారు తెలుగుదేశం కాబట్టి అనే ఇంత కూడా మాకు అనుమానం అనేది లేకుండా వెంటనే రిసీవ్ చేసుకోవడం, కాల్ రిసీవ్ చేసుకోవడం, లేదా థియేటర్లో ఉంటే వెంటనే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేయడం. ఏంటి నాని ఫోన్ చేసావు సార్, మా ఊరి నుంచి పేషెంట్ వస్తున్నారు, రేపు పంపించమంటారు. పంపించి తప్పకుండా చూసి మళ్ళీ వెంటనే పేషెంట్ చూసి ఫోన్ చేయటం. ఇక మీ పేషెంట్కి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలా చేద్దాం లేదా ఆరోగ్యశ్రీలో పెడదాం. ఇట్లా అటువంటి నేపథ్యంలో 4వ సిద్ధం మహాసభకు అద్దంకిలో ఈ యొక్క ప్రదేశంలో 10వ తారీఖున సిద్ధం మహాసభకు సర్వం సిద్ధం చేసుకోవడం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతా ఉన్నాయి. గతంలో నేను చెప్పినట్టుగా ఈ యొక్క సిద్ధం మహాసభకు ఆఖరి మహాసభ. పొలిటికల్ క్యాంపెయిన్ గురించి చెప్పాను, ఆ తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుందని చెప్పాను. పొలిటికల్ క్యాంపెయిన్లో ఈ యొక్క సిద్ధం మహాసభలో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు గత 5 సంవత్సరాల కాలంలో మా పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, చేసినటువంటి సమన్యాయం కానీ, సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ, వీటన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, వివరించడం జరుగుతుంది. రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలం 24 నుంచి 29 వరకు పార్టీ పందాను, పార్టీ యొక్క విధి విధానాలని మరింత ఎలా ఇంప్రూవ్ చేసుకుని ఎలా మంచి సుపరిపాలన అందిస్తామన్నటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వివరించడం జరుగుతుంది. సభకు ఏర్పాట్లన్నీ కూడా 10వ తారీఖుకి పూర్తవుతాయి, 9వ తారీఖునే పూర్తవుతాయి. మా అంచనాల ప్రకారం ఈ మొత్తం వచ్చే వారి సంఖ్య, ఈ యొక్క సభకు హాజరయ్యే వారి సంఖ్య 15 లక్షలకి మించుతుంది అన్నటువంటి విషయాన్ని తెలుస్తూ ఉంది. ఎందుకనంటే స్పందన అపురూపమైనటువంటి స్పందన దీనికి వస్తూ ఉంది. దీనికి మీరు గత పత్రికా సమావేశంలో నేను మాట్లాడిన తర్వాత మీరు అడిగిన ప్రశ్న, ఈ యొక్క సభా ప్రాంగణం 100 ఎకరాలు మాత్రమే, 15 లక్షల మంది ఎలా పడతారు అన్నటువంటి అంశాన్ని మీరు ప్రస్తావించారు. ఈ విషయంగా నేను మీకు తెలియజెప్పేది ఏంటంటే, ఈ సభా ప్రాంగణం పక్కన ఇంకా కూడా 100 ఎకరాలు ఉంది. అవసరమైతే ఆ యొక్క ప్రాంగణాన్ని కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. మన స్థలానికి కొరవ లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ